ఓం నమః శివాయ. నమస్కారం అందరికీ. మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. శివుని 63 మంది నాయనార్ల దివ్య చరిత్ర సిరీస్లో భాగంగా ఇప్పటివరకు పార్ట్ 1 నుండి పార్ట్ 4 వరకు ఎంతో మంది మహాభక్తుల జీవిత విశేషాలను తెలుసుకున్నాము. వారిలో తిరునీలకంఠ నాయనార్, ఇయర్పగై నాయనార్, ఇలాంకుడి మారనార్, మేయ్పొరుల్ నాయనార్, విరన్మిండ నాయనార్, కన్నప్ప నాయనార్, నందనార్, అమర్నీతి నాయనార్, అప్పూది అడిగల్ నాయనార్, సిరుతొండార్ నాయనార్, చేరమాన్ పెరుమాళ్ నాయనార్, తిరుక్కురిప్పు తొండ నాయనార్ వారి అపూర్వ భక్తి, త్యాగం, సేవాభావం మరియు పరమశివుని అనుగ్రహం గురించి వివరంగా తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ పార్ట్ 5లో మరో 3 మహాభక్తుల దివ్య చరిత్రలను తెలుసుకుందాం. మొదటిగా పూసలార్ నాయనార్, ఆ తరువాత చండేశ్వర నాయనార్, అనంతరం కుంగిలియ కలయ నాయనార్ వారి అద్భుతమైన భక్తి, త్యాగం, పరమశివుని కృప గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా ఈ మహాభక్తుల దివ్య జీవితాల్లోకి అడుగుపెట్టి వారి భక్తి మహిమను తెలుసుకుందాం. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. పూసలార్ నాయనార్ దివ్య చరిత్ర. మనసులోనే శివాలయాన్ని నిర్మించి పరమశివుని ప్రసన్నం చేసిన మహాభక్తుడు. గమనిక: ఈ కథను ప్రియ పురాణం వంటి శైవ సంప్రదాయ గ్రంథాలలో వివరించిన భక్తి సంప్రదాయం ఆధారంగా చెబుతున్నారు. శివుని 63 మంది నాయనార్లలో అత్యంత విశిష్టమైన మహాభక్తులలో పూసల నేనార్ ఒకరు. పురాణాల ప్రకారం ఆయన తమిళనాడులోని తిరునెన్రావూర్ అనే పవిత్ర గ్రామంలో నివసించేవారని చెప్పబడుతోంది. ఆయన ధనవంతుడు కాదు, పెద్ద రాజు కాదు, అపారమైన సంపద కూడా లేదు. కానీ ఆయన దగ్గర ప్రపంచంలోని ఏ సంపదకు సాటిరాని ఒక ఆస్తి ఉండేది. అది పరమశివునిపై అచంచలమైన భక్తి. ప్రతిరోజు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ శివధ్యానంలోనే కాలం గడిపినారని శైవ సంప్రదాయం చెబుతోంది. శివాలయం నిర్మించాలనే సంకల్పం. ఒక రోజు పూసలార్ నాయనార్ మనసులో ఒక గొప్ప సంకల్పం కలిగింది. నా జీవితంలో పరమశివునికి ఒక అందమైన ఆలయాన్ని నిర్మించాలి అని నిర్ణయించుకున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. అయితే ఆయన వద్ద ఒక్క రూపాయి కూడా లేదు. ఆలయం నిర్మించడానికి అవసరమైన ధనం లేదు. కొంతమందిని సహాయం అడిగినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని శైవ సంప్రదాయం వివరిస్తోంది. ఆయన కొద్దిసేపు బాధపడినా వెంటనే ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మనసులో ఆలయ నిర్మాణం డబ్బుతో కట్టలేకపోతే నా హృదయంలోనే పరమశివునికి ఆలయం నిర్మిస్తాను అని సంకల్పించినారు. ఆ రోజు నుంచే ఆయన తన మనసులో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించినారని పురాణాలు చెబుతున్నాయి. ముందుగా భూమిని ఎంచుకున్నట్లు ధ్యానం చేసినారు. తర్వాత బలమైన పునాది వేసినట్లు భావించినారు. ఒక్కో రాయిని భక్తితో అమర్చుతున్నట్లు ధ్యానించినారు. గర్భగుడి, మహామండపం, ప్రాకారాలు, గోపురం ప్రతి భాగాన్ని అత్యంత శ్రద్ధతో తన మనస్సులో నిర్మించినారు. ఆలయం చుట్టూ నందవనం ఏర్పాటు చేసినట్లు, పుష్కరిణి నిర్మించినట్లు, ధ్వజస్తంభం ప్రతిష్ఠించినట్లు ప్రతి చిన్న విషయాన్ని ఎంతో భక్తితో ఊహించి నిర్మించినారని శైవ సంప్రదాయం చెబుతోంది. ఈ నిర్మాణం ఒక్కరోజులో పూర్తి కాలేదు. నెలల తరబడి ప్రతిరోజు ధ్యానంలో ఆలయాన్ని నిర్మిస్తూ గడిపినారని పేర్కొంటారు. కుంభాభిషేకానికి తేదీ నిర్ణయం. చివరకు ఆలయ నిర్మాణం పూర్తయిందని భావించిన పూసలార్ నాయనార్ కుంభాభిషేకానికి ఒక పవిత్రమైన తేదీని నిర్ణయించినారు. ఆ రోజున పరమశివుడిని మనసారా ఆహ్వానిస్తూ, స్వామీ, నా హృదయంలో నిర్మించిన ఈ ఆలయానికి మీరు తప్పకుండా విచ్చేయాలి అని ప్రార్థించినారు.
అదే రోజు రాజు కూడా, అదే సమయంలో రాజసింహ పల్లవ అనే పల్లవ రాజు కూడా ఎంతో వైభవంగా ఒక గొప్ప శివాలయాన్ని నిర్మించినారని పురాణాలు చెబుతున్నాయి. బంగారం, రత్నాలు, అద్భుత శిల్పాలతో ఆ ఆలయం అలంకరించబడింది. ఆ రాజు కూడా అదే రోజున కుంభాభిషేకం చేయాలని నిర్ణయించినారు. శివుని స్వప్న దర్శనం. కుంభాభిషేకానికి ముందు రాత్రి పరమశివుడు రాజుకు స్వప్నంలో దర్శనమిచ్చినారని శైవ సంప్రదాయం వివరిస్తోంది. అప్పుడు పరమశివుడు ఇలా అనుగ్రహించినారని చెబుతారు. రాజా, రేపు నేను నీ ఆలయానికి రాలేను. తిరునింద్రవూరులో నా ప్రియభక్తుడు పూసలార్ తన హృదయంలో నిర్మించిన ఆలయానికి కుంభాభిషేకం చేస్తున్నాడు. ముందుగా అక్కడికి వెళ్ళాలి. నీ ఆలయ కార్యక్రమాన్ని మరొక రోజుకు మార్చు. రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయినారు. హృదయంలో ఆలయమా? అది ఎలా సాధ్యం? అని ఆశ్చర్యపడ్డారు. రాజు పూసలార్ను వెతకడం. మరుసటి రోజు రాజు వెంటనే తిరునింద్రవూరుకు బయలుదేరినారు. గ్రామస్థులను అడిగినారు. పూసలార్ నిర్మించిన మహా శివాలయం ఎక్కడ ఉంది? గ్రామస్థులు ఆశ్చర్యంతో ఇలా చెప్పినారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఎలాంటి కొత్త ఆలయం లేదు మహారాజా. పూసలార్ అనే శివభక్తుడు మాత్రం ఉన్నారు. రాజు వెంటనే పూసలార్ ఇంటికి వెళ్ళినారు. భక్తి మహిమ తెలిసిన రాజు వినయంతో నమస్కరించి జరిగిన స్వప్నాన్ని వివరించినారు. అప్పుడు పూసలార్ నాయనార్ చిరునవ్వుతో ఇలా చెప్పినారని పురాణాలు వివరిస్తున్నాయి. మహారాజా, నేను పేదవాడిని. రాళ్లతో ఆలయం కట్టలేకపోయాను. అందుకే నా హృదయంలోనే పరమశివునికి ఆలయం నిర్మించాను. ఈ మాటలు విన్న రాజు కళ్ళలో ఆనందబాష్పాలు నిండిపోయాయి. ఆయన పూసలార్ పాదాలకు నమస్కరించి ఇలా అన్నారని కథ చెబుతోంది. మహాభక్తా, నేను రాళ్లతో ఆలయం కట్టాను. కానీ మీరు భక్తితో పరమశివుడు నివసించే హృదయాలయాన్ని నిర్మించారు. మీ భక్తి ముందు నా వైభవం చాలా చిన్నది. శివుని అనుగ్రహం. పూసలార్ నాయనార్ యొక్క నిర్మలమైన భక్తిని చూసి పరమశివుడు ప్రసన్నమైనారని పురాణాలు చెబుతున్నాయి. ఆయనకు దివ్యానుగ్రహం ప్రసాదించి, చివరకు శివసాయుజ్యాన్ని అనుగ్రహించినారని శైవ సంప్రదాయం వివరిస్తోంది. ఈ కథ మనకు చెప్పే సందేశం: భగవంతుడు సంపదను కాదు, భక్తిని చూస్తాడు. నిర్మలమైన హృదయమే భగవంతునికి నిజమైన ఆలయం. నిజమైన భక్తి ఉంటే అసాధ్యమన్నది ఏదీ ఉండదు. హృదయపూర్వకంగా చేసిన ఆరాధనను పరమశివుడు ఎప్పుడూ స్వీకరిస్తాడు. పూసలార్ నాయనార్ మనకు ఒక అమూల్యమైన సత్యాన్ని నేర్పారు. రాళ్లతో కట్టిన ఆలయం గొప్పది, కానీ భక్తితో నిర్మించిన హృదయాలయం అంతకంటే గొప్పది. అందుకే ఆయనను శివుని 63 మంది నాయనార్లలో ఒక మహాభక్తునిగా శైవ సంప్రదాయం నేటికి అత్యంత గౌరవంతో స్మరిస్తోంది. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. చండేశ నాయనార్ దివ్య చరిత్ర. పరమశివుని కోసం సర్వస్వాన్ని అర్పించిన అపూర్వ భక్తుడు. గమనిక: ఈ కథను ప్రియ పురాణం వంటి శైవ సంప్రదాయ గ్రంథాలలో చెప్పబడిన భక్తి సంప్రదాయం ఆధారంగా వివరిస్తున్నారు. శివుని 63 మంది నాయనార్లలో అత్యంత గొప్ప మహాభక్తులలో చండస నేనార్ ఒకరు. పురాణాల ప్రకారం, ఆయన తమిళనాడులోని సెంగన్నూర్ గ్రామంలో జన్మించినారని చెప్పబడుతోంది. ఆయన చిన్ననాటి పేరు విచారశర్మ. ఆయన తల్లిదండ్రులు వేదాలు అభ్యసించిన సద్బ్రాహ్మణులు. చిన్నప్పటి నుంచే విచారశర్మకు పరమశివునిపై అపారమైన భక్తి ఉండేది. ఆవులపై ప్రేమ. ప్రతిరోజూ గ్రామంలోని ఆవులను మేపడానికి వెళ్ళేవారు. ఆవులను తన సొంత పిల్లల్లా చూసుకునేవారు. ఒక రోజు ఆయన ఒక ఆశ్చర్యకరమైన విషయానికి గమనించినారని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని ఆవులు స్వయంగా ఒక ప్రదేశానికి వెళ్లి, తమ పాలను నేలపై కారుస్తున్నాయి. దానిని దైవసూచనగా భావించిన విచారశర్మ, అక్కడ ఇసుకతో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించినారు.
పాలతో అభిషేకం. ప్రతిరోజూ ఆ ఆవులు ఇచ్చిన పాలతో ఆ ఇసుక శివలింగానికి అభిషేకం చేసేవారు. అడవిలో పూలు కోసి అలంకరించేవారు. బిల్వదళాలు సమర్పించేవారు. ఓం నమః శివాయ అని జపిస్తూ పరమశివుని ఆరాధించేవారని శైవ సంప్రదాయం చెబుతోంది. ఈ సేవ ఆయనకు పరమానందాన్ని ఇచ్చేది. తండ్రికి కోపం. కొంతకాలానికి గ్రామస్థులు ఆయన తండ్రికి ఫిర్యాదు చేసినారని పురాణాలు చెబుతున్నాయి. మీ కుమారుడు ఆవుల పాలను ఇంటికి తీసుకురాకుండా అడవిలో పోస్తున్నాడు అని చెప్పినారు. ఆ మాటలు విని ఆయన తండ్రికి చాలా కోపం వచ్చింది. మరుసటి రోజు దాక్కుని తన కుమారుడు ఏమి చేస్తున్నాడో చూశారు. విచారశర్మ శివలింగానికి పాలతో అభిషేకం చేయడం చూసి మరింత కోపగించుకున్నారని కథ చెబుతోంది. పరీక్ష క్షణం. కోపంతో ఆయన తండ్రి అక్కడికి వచ్చి అభిషేకం కోసం ఉంచిన పాల పాత్రలను కాలితో తన్నినారు. పాలు నేలపై చెల్లాచెదురుగా పారిపోయాయి. ఆ సమయంలో విచారశర్మ పూర్తిగా శివధ్యానంలో లీనమై ఉన్నారని శైవ సంప్రదాయం వివరిస్తుంది. శివపూజకు ఆటంకం కలిగిందని భావించి, ఆయన చేతిలో ఉన్న కర్రతో తండ్రి కాలివైపు విసిరినారని పురాణాలు చెబుతున్నాయి. ఆ కర్ర పరమశివుని అనుగ్రహంతో గొడ్డలిగా మారి తండ్రి కాలును ఖండించినట్లు శైవ సంప్రదాయ కథనం వివరిస్తుంది. పరమశివుని ప్రత్యక్షం. ఆ క్షణంలో ఆకాశమంతా దివ్యకాంతి వ్యాపించింది. పరమశివుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమైనారని పురాణాలు పేర్కొంటున్నాయి. పరమశివుడు ప్రేమతో విచారశర్మను ఆశీర్వదిస్తూ ఇలా చెప్పినారని చెబుతారు. నా భక్తి కోసం నీవు చూపిన ఏకాగ్రత అపూర్వమైనది. ఇక నుండి నీవు నా కుమారుడివి అని అనుగ్రహించినారు. తన జటాజూటంలోని పుష్పమాలను తీసి విచారశర్మ తలపై ఉంచినారని పురాణాలు వివరిస్తున్నాయి. అలాగే ఆయన తండ్రికి కూడా తిరిగి ఆరోగ్యాన్ని ప్రసాదించినారని శైవ సంప్రదాయం చెబుతోంది. చండేశ నాయనార్గా మహిమ. ఆ రోజు నుండి విచారశర్మ, చండేశ నాయనార్ అనే దివ్యనామంతో ప్రసిద్ధి పొందినారు. పరమశివుడు ఆయనను శివాలయాల సంపద, నైవేద్యం, ఆభరణాలకు దివ్య సంరక్షకునిగా నియమించినారని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే నేటికీ ప్రతి శివాలయంలో చండేశ్వరునికి ప్రత్యేక సన్నిధి ఉంటుంది. భక్తులు శివదర్శనం అనంతరం చండేశ్వరుని కూడా దర్శించి నమస్కరిస్తారు. ఈ కథ మనకు చెప్పే సందేశం. నిజమైన భక్తి అంటే సంపూర్ణ ఏకాగ్రత. భగవంతుని ఆరాధనను పవిత్రంగా భావించాలి. పరమశివుడు తన నిజమైన భక్తులను ఎప్పుడూ విడిచిపెట్టడు. నిర్మలమైన భక్తికి దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. చండేశ నాయనార్ జీవితం మనకు భక్తి, ఏకాగ్రత, అచంచల విశ్వాసం ఎంత గొప్పవో బోధిస్తుంది. అందుకే ఆయనను శివుని 63 మంది నాయనార్లలో ఒక మహాభక్తునిగా శైవ సంప్రదాయం అత్యంత గౌరవంతో స్మరిస్తోంది. భక్తితో చేసిన ఒక్క అభిషేకం కూడా పరమశివునికి అత్యంత ప్రియమైనది. హర కుంగిలియ కలయ నాయనార్ దివ్య చరిత్ర. ధూపసేవ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన మహాభక్తుడు. గమనిక: ఈ కథను ప్రియ పురాణం వంటి శైవ సంప్రదాయ గ్రంథాలలో వివరించిన భక్తి సంప్రదాయం ఆధారంగా చెబుతున్నారు. శివుని 63 మంది నాయనార్లలో అపూర్వమైన భక్తి, త్యాగానికి ప్రతీకగా నిలిచిన మహాభక్తులలో కుంగిలియా కలే నేనార్ ఒకరు. పురాణాల ప్రకారం, ఆయన తమిళనాడులోని తిరుక్కడావూర్ అనే పవిత్ర క్షేత్రంలో నివసించేవారని చెప్పబడుతోంది. ఆయన ధనవంతుడైన గృహస్థుడు. కానీ సంపదపై మమకారం కంటే పరమశివునిపై ఉన్న భక్తినే ఎక్కువగా ప్రేమించినారు. ఆయన జీవితంలో ఒక నియమం ఉండేది. ప్రతిరోజు పరమశివునికి కుంగిలియం, సాంబ్రాణి ధూపం సమర్పించకుండా ఒక్కరోజు కూడా గడిపేవారు కాదు. అందుకే ఆయనను కుంగిలియ కలయ నాయనార్ అని పిలవడం ప్రారంభించారని శైవ సంప్రదాయం చెబుతోంది. సంపద కరిగిపోవడం.
కాలక్రమంలో ఆయన కుటుంబ సంపద క్రమంగా తగ్గిపోయిందని పురాణాలు పేర్కొంటున్నాయి. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. పొలాలు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంట్లోని ఆభరణాలు కూడా ఒక్కొక్కటిగా అమ్మేశారు. అయినప్పటికీ పరమశివునికి ధూపసేవ మాత్రం ఆపలేదు. ధనం పోయినా పరవాలేదు, కానీ శివసేవ ఆగకూడదు అనే విశ్వాసంతో జీవించినారని శైవ సంప్రదాయం చెబుతోంది. ఆకలితో ఉన్న కుటుంబం ఒక రోజు ఇంట్లో తినడానికి గింజ కూడా లేకుండా పోయింది. భార్య, పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు. అప్పుడు ఆయన భార్య ఎంతో బాధతో తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి భర్త చేతిలో పెట్టినారని పురాణాలు చెబుతున్నాయి. ఆమె వినయంగా ఇలా అన్నారని కథనం వివరిస్తుంది. ఇది అమ్మి బియ్యం తీసుకురండి. పిల్లలు చాలా ఆకలిగా ఉన్నారు. ఆ మాటలు విన్న నాయనార్ హృదయం కలత చెందింది. అయితే మార్గమధ్యంలో దైవ పరీక్ష. మార్గంలో ఒక వ్యాపారి కుంగిలియం, సాంబ్రాణి ధూపం అమ్ముతున్నాడు. ఆ సువాసన ఆయన మనసును ఆకర్షించింది. ఈ రోజు కూడా పరమశివునికి ధూపం వేయాలి అనే భావన కలిగింది. ఒకవైపు ఆకలితో ఉన్న కుటుంబం, మరోవైపు పరమశివుని సేవ. చివరకు ఆయన మంగళసూత్రాన్ని ఇచ్చి బియ్యం కొనకుండా కుంగిలియాన్ని కొనుగోలు చేసినారని పురాణాలు పేర్కొంటున్నాయి. ధూప సేవ. ఆయన నేరుగా శివాలయానికి వెళ్ళినారు. పరమశివునికి భక్తిపూర్వకంగా కుంగిలియ ధూపం సమర్పించినారు. ఆలయం అంతా దివ్య సుగంధంతో నిండిపోయింది. ఆయన కళ్ళలో ఆనందబాష్పాలు మెరిశాయి. ఓ పరమేశ్వరా, నీ సేవ చేయగలిగాను. ఇదే నా జీవిత భాగ్యం అని నమస్కరించినారని శైవ సంప్రదాయం చెబుతోంది. శివుని కరోనా. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఒక అద్భుతం ఎదురు చూస్తోంది. ఇంటి ప్రాంగణం ధాన్యంతో, ధనంతో, ఆవులతో, సంపదతో నిండిపోయిందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆకలితో ఉన్న కుటుంబం ఆనందంతో నిండిపోయింది. పరమశివుడు వారి త్యాగాన్ని చూసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించినారని శైవ సంప్రదాయం చెబుతోంది. మరో అద్భుతం. తర్వాత ఒకసారి అమృతఘాటేశ్వర టెంపుల్ లోని శివలింగం కొద్దిగా వంగి కనిపించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. రాజు అనేక ఏనుగులతో దానిని నిటారుగా నిలబెట్టాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. అప్పుడు కుంగిలియ కలయ నాయనార్ భక్తితో ఒక తాడు శివలింగానికి, మరో చివర తన మెడకు కట్టి, ఓ పరమేశ్వరా, మీ అనుగ్రహంతోనే ఇది సాధ్యం అని ప్రార్థిస్తూ లాగినారని కథ చెబుతోంది. శివుని కృపతో ఆ శివలింగం నిటారుగా నిలిచిందని శైవ సంప్రదాయం వివరిస్తుంది. అక్కడున్న భక్తులందరూ హర హర మహాదేవ అంటూ పరమశివుని మహిమను స్తుతించారు. ఈ కథ మనకు చెప్పే సందేశం: భక్తి కోసం చేసిన త్యాగాన్ని భగవంతుడు ఎప్పుడూ మరచిపోడు. నిజమైన సేవకు దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. సంపద కంటే భక్తి గొప్పది. శివునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచిన వారిని పరమశివుడు ఎల్లప్పుడూ కాపాడుతాడు. కుంగిలియ కలయ నాయనార్ జీవితం భక్తి, త్యాగం, విశ్వాసానికి చిరస్మరణీయమైన ఉదాహరణ. అందుకే ఆయనను శివుని 63 మంది నాయనార్లలో ఒక మహాభక్తునిగా శైవ సంప్రదాయం నేటికీ అత్యంత గౌరవంతో స్మరిస్తోంది. భక్తితో సమర్పించిన చిన్న ధూపం కూడా పరమశివునికి అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.